మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేస్తాను. దీనిలో ఒక్కసారి నువ్వు ఆలోచించమ్మా. దీనిలో ఫస్ట్ మనం ఫుల్ స్టాక్ సంబంధించినటువంటి రోడ్ మ్యాప్. దీనిలో ఫ్రంట్ ఎండ్ అనేటువంటిది, దీనిలో ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్ కంపల్సరీ మనం స్టడీ చేయాలి. అండ్ సిఎస్ఎస్ ఓకే సార్. అనేటువంటిది కూడా స్టడీ చేయాలి. సిఎస్ఎస్ తర్వాత జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఉంటుంది. జావా స్క్రిప్ట్లో ఫ్రేమ్ వర్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ ఫ్రేమ్ వర్క్స్లో యాంగులర్ ఫ్రేమ్ వర్క్, రియాక్ట్ ఫ్రేమ్ వర్క్, వ్యూ ఫ్రేమ్ వర్క్ అనేటువంటిది కంపల్సరీ మనం స్టడీ చేయాలి. సో దాని తర్వాత ఓకే. బూస్ట్ ట్రాప్ అండ్ ఎడోబో ఫోటోషాప్ అనేటువంటి వాటికి కూడా కంపల్సరీ టూల్స్ మనకి ఐడియా ఉండాలి. దానిలో ఇమేజ్ అనేటువంటి దాన్ని క్వాలిటీ పెంచడానికి కానీ, క్వాలిటీ తగ్గించడానికి, బ్లర్ చేయడానికి, లేకపోతే ఆ, కొన్ని ఇమేజెస్ని మనం మిక్స్ చేసుకోవడానికి, సో ఇలాంటి కొంచెం ఐడియా ఉండాలి. అండ్ ఆన్లైన్లో కూడా క్యాన్వాస్ అనేటువంటిది ఉంది. ఆ టూల్ అయినా సరే మనం ఎస్ యూస్ చేయొచ్చు కదా. నీకు ఐడియా ఉందమ్మా క్యాన్వాస్ అనేటువంటిది? క్యాన్వా ఐడియా ఉంది సార్. ఆ, సో అలా అయినా సరే మనం అక్కడైనా మనం ఇమేజెస్ అనేటువంటి వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడతో మనకి ఫ్రంట్ ఎండ్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్లో ఓకే. కంపల్సరీ కోర్ జావా అవసరం. ఈ జావాలో సర్వ్లెట్స్ అనేటువంటి వాటిని మెయిన్ ఇంపార్టెంట్. సర్వ్లెట్స్ అనేటువంటిది జేఎస్పి, అండ్ స్ప్రింగ్ బూట్ అనేటువంటిది హెబర్నెట్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ఓకే. ఇవన్నీ ఈ జావా అనేటువంటి దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి కోర్ జావా అనేటువంటి వాటిని మనం ప్రాక్టీస్ చేయడానికి ఐడి చాలా ఇంపార్టెంట్. ఆ ఐడిలో ఎక్లిప్స్ కానీ, విజువల్ స్టూడియోలో కానీ మనం వీటిని ఎగ్జిక్యూట్ చేస్తాం. జావా అనేటువంటి వాటిని కానీ, హెచ్టిఎంఎల్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా మనం విజువల్ స్టూడియోలో మనం రన్ చేయొచ్చు, జావా అండ్ హెచ్టిఎంఎల్ కూడా. ఏమా ఓకే నెక్స్ట్ సార్. దీనిలో టూల్స్ అనేటువంటి ఏంటంటే మావెన్ టూల్స్ అండ్ జెన్కిన్ టూల్స్ అనేటువంటిది కంపల్సరీ నేర్చుకోవాలి. దాంతోపాటు గిట్ హబ్ అనేటువంటిది కూడా, దానిలో కోడింగ్ అనేటువంటి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దానిలో డేటాబేసెస్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. గిట్ హబ్ అనేటువంటిది ఇది కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ మైక్రో సర్వీసెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ యాప్స్ అనేటువంటి వాటిని కూడా, ఏపీఐ ఇంటర్ఫేసెస్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఇంటర్ఫేసెస్ అనేటువంటి వాటిని కూడా మనం స్టడీ చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి డేటాబేస్ అనేటువంటిది ఉంది. డేటాబేస్లో NoSQL డేటాబేస్ అనేటువంటిది కంపల్సరీ స్టడీ చేయాలి. దీనిలో మోంగో డీబీ కానీ, లేకపోతే కెసండ్రా కానీ. దీనిలో నెక్స్ట్ ఎస్క్యూఎల్ అనేటువంటిది, దీనిలో MySQL కానీ, PLSQL కానీ, PostgreSQL కానీ వీటిని మనం స్టడీ చేస్తాం కంపల్సరీ బ్యాక్గ్రౌండ్లో. అండ్ నెక్స్ట్ ఓకే. క్లౌడ్. క్లౌడ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ నవేడేస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ టోటలీ డిపెండింగ్ ఆన్ దిస్ ఏడబ్ల్యూఎస్, అజురే ఎస్. అండ్ జీసిపి అండ్ జీ ఇంకోటి సాఫ్ట్వేర్ ఉంటుంది. అది అది కూడా జీరా అనేటువంటిది కూడా ఒక క్లౌడ్ సంబంధించినటువంటి టూల్ అన్నమాట. సో ఇది కూడా మనం కంపల్సరీ ఇందులో ఏదో ఒకటి వచ్చి ఉండాలి. అన్నీ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. అజురే కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, జీసిపి కానీ, జీరా కానీ, ఏదో ఒకటి మనకి ఇందులో ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. కొంచెం ఐడియా ఓకే. కుబర్నెట్స్ అనేటువంటిది, డోకర్స్ అనేటువంటిది కూడా ఎలా ఉంటుంది, అందులో ఏ విధంగా ఫంక్షనింగ్ ఉంటుంది, సో జస్ట్ అది ఐడియా ఉంటే సరిపోతుంది. ఏమ్మా ఓకే సార్. ఓకే. ఇది మనం ఆ, చేసేటువంటి ఫుల్ స్టాక్ సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ అన్నమాట. సో ఇవి మనం నేర్చుకోవాలి. ఫుల్ స్టాక్ ఇవి నేర్చుకుంటే అప్పుడు మనం ఫ్లెడ్జ్డ్గా ఫుల్ స్టాక్ అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్నట్లు లెక్క. మనకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఓకే. దీనిలో మెయిన్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అనేటువంటిది. ఫ్రంట్ ఎండ్ అని అంటే మనకి ఏదైతే విజువలైజేషన్ అవుతుందో, మనం కోడ్ డెవలప్ చేసిన తర్వాత విజువలైజేషన్ అనేటువంటిది ఏదైతే యూజర్ అనేటువంటి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారో వాటిని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం కదమ్మా. ఓకే. ఫ్రంట్ ఎస్ ఎండ్ సార్. అంటాం. అంటే ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్లో మనం కోడ్ రాస్తాం. కోడ్ రాసిన తర్వాత దాన్ని ఓకే సార్. మనం విజువలైజేషన్ చేయడానికి బ్రౌజర్స్లో మనం, బ్రౌజర్స్ అంటే ఓకే. గూగుల్ క్రోమ్లో కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, ఇలాంటి వాటిలో మనం డిస్ప్లే చూస్తాం. సో ఇవన్నీ కూడా ఓకే. ఫ్రంట్ ఎండ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నమాట. సో మనకి బ్యాక్ ఎండ్ అని అంటే దీనిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్లో సెక్యూరిటీ లెవెల్స్ని మనం యూజ్ చేయాలని అనుకుంటున్నాం, లేకపోతే ఒక పర్టికులర్గా ఒక ప్లాట్ఫామ్ అనేటువంటి వాటిని మనం డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాం. సో అలాంటి వాటి అన్నిటికీ మనం బ్యాక్ ఎండ్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తాం. సో క్లౌడ్ అనేటువంటిది బ్యాక్ ఎండ్ అనేటువంటిది ఏంటంటే మన డేటాబేసెస్ అనేటువంటి వాటిని ఏదైతే ఇన్పుట్ చేస్తామో, డేటాబేసెస్ అని అంటే నీకు ఏం అర్థమవుతుంది? బ్యాక్ ఎండ్ అనేటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేసెస్ అని అంటున్నాం. సో డేటాబేస్ అని అంటే ఏ విధంగా డేటాబేస్ అనేటువంటిది నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావమ్మా? డేటాబేస్ అర్థం కాలేదు సార్. క్వశ్చన్ చెప్పండి సార్ ఒకసారి.